వార్తలు సమర్పిస్తున్నవారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, కాకతీయ స్కూల్స్ జమ్మికుంట, రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మడికొండ, ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. జయ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యప్ప నగర్ జమ్మికుంట. షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సరీ టు 10th క్లాస్, డే సెమీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్. Warangal First Real International School, Birla Open Minds, Warangal. నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో జయశంకర్ జిల్లా అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుంది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భూపాలపల్లి పట్టణంలోని సిఆర్ నగర్ అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు అక్షరాభ్యాసం పుట్టినరోజు వేడుకలు. చారిత్రాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సిపిఐ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎలా భరిస్తుందో చర్చ అవసరమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. స్వచ్ఛ పక్వాడలో భాగంగా భూపాలపల్లి ఏరియాలో ర్యాలీ నిర్వహించిన సింగరేణి. రానున్న రోజుల్లో జయశంకర్ జిల్లా అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని 13వ వార్డు సుభాష్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రమణారెడ్డి శంకుస్థాపన చేశారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ బండారి సంపూర్ణ రవి, వార్డు కౌన్సిలర్ వజ్రమణితో పాటు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి దినదినాభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిందని, రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి ఖాయమని అన్నారు. మొట్టమొదటి శంకుస్థాపన కార్యక్రమాన్ని 13వ వార్డులో సోదరిమణి వజ్రమణి గారి ప్రాంతంలో మరి శంకుస్థాపన చేయడం, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టణంలో మొదటి శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి ఇక్కడి నుంచి ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరం అనే మాటని సందర్భంగా గుర్తు చేస్తూ, భూపాలపల్లి పట్టణం 1987లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆ రోజులలో ఈ ప్రాంతంలో అపారమైనటువంటి బొగ్గులు నిల్వలు ఉండేటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో అభివృద్ధికి అవకాశం ఉండేటువంటి విధంగా నాడు శంకుస్థాపన చేస్తే, ఒకనాడు చిన్న కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి ఈరోజు జిల్లా స్థాయి పట్టణంగా ఎదిగి ఈరోజు 1,00,000 జనాభా దాటినటువంటి పట్టణంగా రూపాంతరం చెందింది. భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి అయి ప్రజలకు మరిన్ని సౌకర్యాలతో ప్రజలు ఆశించినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ పట్టణాన్ని రూపొందించడంలో మరి నేను 2009-14 మధ్యకాలంలో మొదలుపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత వచ్చినటువంటి శాసనసభ మొదటి సభాపతి మత్స్యనాచారి గారి కంటిన్యూషన్లో మరి నాకు మరొక అవకాశం వచ్చి మరింత వేగవంతంగా ఈ భూపాలపల్లి పట్టణం రాబో రోజుల్లో కొత్తగా ఏర్పడేటువంటి భూపాలపల్లి జిల్లా అన్ని రంగాలలో పురోగతిని సాధిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా శక్తి లేదనే మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నికలు మరి దాదాపుగా అన్ని అయిపోయినాయి, కేవలం ఒక ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదే నగర పంచాయతీ భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు. మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఈ పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధి కొరకు 30 కోట్లు అడగడం జరిగింది. మొన్ననే 15 కోట్లు మొదటి విడతగా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి డబ్బుకి ఏమాత్రం కొరత లేదు. ఇక్కడ చేయాల్సినటువంటిది అధికారుల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలి, ప్రజాప్రతినిధుల ఒత్తిడి కూడా ఉంటే తప్పకుండా రోడ్లు, డ్రైనేజు, ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను తప్పకుండా పూర్తి చేసుకుందాం. తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వినియోగించుకోవడాన్ని సిపిఐ స్వాగతిస్తుందని, అయితే ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా భరిస్తుందో చర్చించాల్సినటువంటి అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. చారిత్రాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును సిపిఐ నాయకులు మంగళవారం రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలోనే సిపిఐ పార్టీ తెలంగాణకు సాగునీరు అవసరమని గుర్తించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లగా ఈ ప్రాజెక్టు ఖర్చుతో కూడుకున్న కారణంగా ప్రభుత్వాలు ముందడుగు వేయలేదన్నారు. స్వరాష్ట్ర సహకారంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, దీన్ని సిపిఐ పార్టీ ఆహ్వానిస్తుందని, అయితే ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా భరిస్తుందో చర్చించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి, అదేవిధంగా ఇలాంటి ఉపనదులు చాలా ఉపనదులు కలవడంతో ఈ గోదావరి పెద్ద ప్రవాహంతో మరి దాదాపుగా పోలవరం దాకా వెళ్ళి 3,400 టీఎంసీలు సముద్రం కలిసిపోయింది. అందుకనే దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి సిపిఐ పార్టీ ఈ కరువుకు నిలయంగా ఉన్న తెలంగాణను సస్యశ్యామలం చేయాలంటే సాగును త్రాగునీరు కావాలా, దానికి సంబంధించి అనేక ఉద్యమాలు చేపట్టింది, అనేక పోరాటాలు చేపట్టింది. అప్పుడే గోదావరి జలాల వినియోగ అథారిటీ వేయమని చెప్పి పోరాడి అప్పుడు ఏర్పాటు చేశారు. గత కాంగ్రెస్ గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. ప్రముఖ ఇంజనీరు కె శివరామకృష్ణయ్య ఆయన అప్పుడే చెప్పాడు, తెలంగాణకు వేరే మార్గం లేదు, లిఫ్ట్ ద్వారానే అంటే ఎత్తిపోతల ద్వారానే తెలంగాణకు నీళ్ళు అందించాలి, సాగునీరుగా త్రాగునీరుగా, ఇక వేరే మార్గం లేదని చెప్పినాడు. అయితే అప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇంత ఖర్చు భరించలేము, ఇది మనకు ఉపయోగమయ్యే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు పెండింగ్లు పెట్టి వచ్చారు. అనివార్యంగా 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరుతో మొట్టమొదటి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ఇదే గోదావరి నది మీద కట్టబడింది. ఆ తదుపరి మరి ప్రాణహిత చేయగల అంటే తుమ్మిడేడు దగ్గర ప్రాణహిత నది కొంచెం ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ కడితే అక్కడ దాని ద్వారా నీళ్ళు తీసుకొని మళ్ళీ ఎల్లంపల్లి శ్రీపాద కలపడమే, అక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ మిడిమాని కలపడమే, అట్లా తీసుకుపోదామని చెప్పేసి అప్పుడు ప్లాన్ అయింది. దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దాని పట్ల సుముఖత చూపించకుండా విముఖత చూపించి ఇక్కడ ఈ రకంగా మళ్ళీ ఈ మేడిగడ్డ దగ్గర ఎక్కువ నీళ్ళు ఉంటాయి, ఇది కొంచెం మహారాష్ట్రతో ఇతర పక్క రాష్ట్రతో ఇబ్బంది ఉండదనే దాంతో ఆయన ముందుకొచ్చాడు. మేము సిపిఐ ప్రతినిధుల్లో 2015లో పర్యటించినప్పుడు కూడా చెప్పాం, నిజమే ఇక నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కూడా అనేక బ్యారేజ్లు కట్టినా తప్పలేదు, కానీ తుమ్మిడి దగ్గర కూడా అక్కడ కూడా రిజర్వాయర్ కట్టాలని చెప్పాం, కానీ అక్కడ రిజర్వాయర్ కట్టలేదు, ఇక్కడ మాత్రం పనులన్నీ కూడా వేగవంతంగా సాగుతాయి. అయితే ఏదైనా ఇది బాగా ఖర్చు ఎక్కువైంది. ఈ ఇది మేడిగడ్డ కాళేశ్వరి అని కరళ పంటనే, కానీ ఖర్చుల పంట కూడా అవుతుంది. కాబట్టి మరి మెయింటెనెన్స్ ఖర్చులు, తర్వాత విద్యుత్ ఖర్చులు ఇవన్నీ కూడా అడ్డగోలుగా పెరిగిపోతాయి. దాదాపు ఎకరానికి 1,28,000 రూపాయలు అయితే అని చెప్పేసి ఇట్లాంటివి కూడా లెక్కలు వస్తూ ఉన్నాయి. ఏదైనా ఇది గోదావరి జలాలు వినియోగించుకోవడం అనేది అవసరమని సిపిఐ భావిస్తుంది. ఇది మంచిదే అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాం, కానీ వాళ్ళు ఉన్న పరంగా ఇది సీరియస్గా చర్చించాలి, ఎంత వీలైతే అంత. ఇప్పుడు ఇది ఏంటంటే రివర్సబుల్, ఇక్కడ మనం ఇప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్ బారేజ్ నుంచి ఇక్కడ మనం కన్నెపల్లి పంప్ హౌస్ కాదు, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనం అన్నారం పోతాం, అన్నారం నుంచి సుంగిల్లో పోతాం, మళ్ళీ అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అటుపోతున్న నీళ్ళు, ఆ ప్రాణహిత తుమ్మిడేడు దగ్గర నుంచి వెళ్ళి నీళ్ళని అది కూడా తీసుకొస్తే మంచిదే అనేటువంటి సిపిఐ బలమైన అభిప్రాయం. ఇప్పటికి కూడా ప్రభుత్వం అది కూడా దృష్టి పెట్టుకుని దర్శిస్తారు. ఆదిలాబాద్ జిల్లాకు కూడా నీళ్లు అందిస్తానికి వీలవుతుంది, లేకుంటే ఆదిలాబాద్ జిల్లా ఎడర్గా పోతుంది. ఇప్పుడు ఏవైనా మళ్ళీ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ కూడా పార్ట్ కాదా, తెలంగాణలో పార్ట్ కాదా అనేది ప్రధానమైన సమస్య ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం పట్టించుకోవాలా. ఇంకా మేము ఇవాళ ఇప్పుడే చూస్తూ ఉన్నాం, దీనంతా మీద మేము పరిశీలించిన తర్వాత ఈ నిర్వహణ ఖర్చు, తర్వాత భవిష్యత్తులో మరి ప్రభుత్వం భరించాలా, నిర్వహణ వ్యయం ఖర్చు అనేది చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ మేము భరిస్తామని చెప్తా ఉంది, విద్యుత్తు తక్కువ రేటుతో ఉత్పత్తి చేస్తామని చెప్తా ఉన్నది. వీటన్నిటి కూడా స్టడీ చేసినాక మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రభుత్వం ముందు పెట్టాలని, అవసరం ఉంటే ఎక్స్పర్ట్స్ను అన్ని పార్టీలు కూడా పిలిచి చర్చించాలని అభిప్రాయాలు అవుతుంది. థ్యాంక్ యూ.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి వాహనాలపై చర్యలు తప్పవని భూపాలపల్లి సిఐ వాసుదేవరావు అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని పలు కూడలిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సిఐ వాసుదేవరావు, ఎస్ఐ రాకేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. సౌండ్ సిస్టమ్ ఉన్న ఆటోలను గుర్తించినటువంటి పోలీసులు వారికి జరిమానా విధించారు. వాహనాలకు సంబంధించినటువంటి సరైన ఆధారాలు లేని వాహనాలను గుర్తించినటువంటి పోలీసులు జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూపాలపల్లి పట్టణంలోని సిఆర్ నగర్ అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు అక్షరాభ్యాసంతో పాటు పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. కాగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ భారతిరెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి నారాయణ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి అక్షరాభ్యాసం చేయించి మరో చిన్నారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లోని చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి భోజనం చేశారు. 2.5 సంవత్సరాలకు అక్షరాభ్యాసం, 2 సంవత్సరాలకు బర్త్డే కేకు. ఎందుకంటే ఈ కేకు నలుగురికి కూడా తెలవాలని మా బాలామృతంతో చేసి పెట్టినాం. అది కూడా ఇళ్లలో పోతే మంచిగా తినబెట్టాలి తల్లులు తండ్రులు అనేది. ఈ రోజు శుభమైన వార్త ఏంటంటే నిరుపేదలు వెనకటే ఎవ్వరు కూడా పట్టించుకునే పాపాన పోలేదు వీళ్ళు. ఈ రోజు మా కేసీఆర్ గారు అమ్మ ఒడి, తర్వాత కళ్యాణ లక్ష్మి, తర్వాత వాళ్లకు అమ్మ ఒడి అంటే హాస్పిటల్కు ఈ అంగన్వాడీ సెంటర్ల 2వ నెల నుంచి వాళ్ళకు బాలామృతం కానీ ఎగ్స్ కానీ భోజనాలు కానీ టైం టు టైం అన్ని రకాల ఆకుకూరలు పప్పు పెట్టి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి 9 నెలలు పడంగానే గవర్నమెంట్ హాస్పిటల్ ఆడపిల్ల ఉడితే 14,000, బాబు ఉడితే 12,000. అంటే ఇలాంటి ప్రభుత్వం ఎల్లవేళలా ఇంకా ఉండాలని మేము కోరుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ నిరుపేదల దాంట్లో ఇట్లా పెట్టడం, ఏ వాడవో మాకు మంచి భోజనం పెడతారు రమ్మ అంటున్నారు. ఆయన ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా కూడా మా మహిళల పట్ల ఉండాలని నేను కోరుకుంటూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు సిఆర్ నగర్ కాలనీలో అంగన్వాడీ సెంటర్లో ఈరోజు ఒక పాపకి 2 సంవత్సరాల బర్త్డే చేయడం, మరో పాప 2.5 సంవత్సరాలకి అక్షరాభ్యాసం నేర్చుకోవడం, ఈరోజు ఇది మా చేతుల మీద జరగడం, ఒక వారం రోజుల్లో మా పదవి కాలం ముగుస్తున్న సందర్భంగా ఈ అవకాశం మాకు రావడం ఆనందంగా ఉంది. వీళ్ళు మంచిగా చదువుకొని గొప్పగా వాళ్ళు కావాలని కోరుకుంటున్నాం. సదరన్ క్యాంపుకు సంబంధించి భూపాలపల్లి పట్టణంలో దివ్యాంగులకు స్క్రీనింగ్ టెస్టులు జరిగాయి. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దివ్యాంగులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన వైద్య సిబ్బంది సదరన్ క్యాంపుకు సంబంధించినటువంటి టోకెన్లను వారికి అందజేశారు. ఈ సదరం క్యాంప్ కండక్ట్ చేస్తున్నారండి. సో టోటల్గా ఇవాళ స్క్రీనింగ్ చేస్తున్నాము. 350 మెంబర్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళల్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 150 మెంబర్స్. వాళ్ళకి ఇక్కడ మేము స్క్రీనింగ్ చేసి పాస్లు ఇస్తున్నాము, టోకెన్స్. వాళ్ళు రేపు ఏరియా హాస్పిటల్లో కండక్ట్ చేసే క్యాంప్కి వెళ్ళి అక్కడ వాళ్ళు టెస్టులు చేసుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ ఇస్తారండి. స్క్రీనింగ్ కోసం మాకు పిహెచ్సిలో ఇక్కడ అరేంజ్ చేశారు. ఈ ఆదేశం మేరకు ఇక్కడ మమ్మల్ని స్క్రీనింగ్ చేయమన్నారు. గతంలో చాలా మంది అటెండ్ అయ్యేసరికి అసలైన వికలాంగులకు టైం సరిపోలేదు, వాళ్ళకు అటెండ్ అవ్వలేకపోయారు. సో మేము ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్క్రీన్ చేసి తగిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని మాత్రమే అటు పంపిస్తున్నాము. వాళ్ళకి అక్కడ చూసుకుంటాము. రండి చేయి చేయి కలుపుదాం, స్వచ్ఛ ఉద్యమాన్ని చేపడదామంటూ భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో విద్యార్థులచే స్వచ్ఛతా పక్వాడ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీలో ఈ ర్యాలీ కొనసాగింది. స్వచ్ఛ భారత్లో భాగంగా కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి 2 నెలల క్రితం విద్యుద్ఘాతానికి గురై మరణించగా టేకుమట్ల ఎస్ఐ పల్లె నర్సింగ్ మృతుని కూతురికి దుస్తులు అందించారు. సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన గుడెల్లి శ్రీనివాస్ గత 2 నెలల క్రితం విద్యుత్ షాక్తో మరణించాడు. అది వాళ్ళ యొక్క అమ్మాయి సుబ్బక్కపల్లి గ్రామం నుంచి వెళ్ళి టేకుమట్లకి డైలీ స్కూల్కి నడుచుకుంటూ పోవడం చేయడం. ఈ క్రమంలో వాళ్ళు పేదవారు కాబట్టి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ గారు మరి మేము కలిసి అమ్మాయికి బట్టలు ఇతరత్ర సహాయం చేయడం జరిగింది. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.